వన్ పీస్ లాస్ట్ చాప్టర్లో మనం హోలీ నైట్స్ని చూసాము. అందులో ఒక ఉమెన్ అలాగే షాంక్స్ ట్విన్స్ వచ్చి లోకీని సెర్చ్ చేసుకుంటూ రావడం చూసాము. అయితే ఎక్కడ కనపడాడు. దారిలో కొంతమంది జైన్స్ని చూసి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పరు. దాంతో వాళ్ళకి కోపంతో నాకౌట్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వన్ పీస్ చాప్టర్ 11:30లో చూడొచ్చు. అయితే జస్ట్ ఇవి స్పాయిలర్స్ మాత్రమే. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ల్యాండ్ అవైటింగ్ ద సన్. ఈ చాప్టర్లో మనకు ఎల్బా ల్యాండ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశారు. ఎస్పెషల్లీ సన్ గాడ్ నికా గురించి. కొంతమంది జైన్స్ వచ్చి ఈ సన్ గాడ్ నికాని సేవియర్ అని నమ్మితే మరి కొంతమంది వచ్చి అతను డెస్ట్రాయర్ అని బిలీవ్ చేస్తారు. అంటే దాని మీనింగ్ వచ్చి అతను టైం టు టైం గాడ్స్ ని క్రియేట్ చేయగలడా, లేదా ఈ సన్ గాడ్ వచ్చి ఒక జీసస్ లాగా సేవియర్ అండ్ డెస్ట్రాయరా. నరుటో యానిమేలో చూసుకుంటే రెనగాన్ హోల్డర్ అలాగే 6 మోడ్ ఆరిజిన్ వచ్చి బోత్ క్రియేటర్ అండ్ డెస్ట్రాయర్ అని చెప్పారు. ఇక నెక్స్ట్ జైన్స్ వచ్చి లోకి అండ్ కింగ్ హార్డా స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే 6 సంవత్సరాల క్రితం లోకిని స్టాప్ చేసిన వ్యక్తి వచ్చి రెడ్ హెయిర్ షాంక్స్ అని తెలుసుకుంటాము. అయితే ఇది చాలా మందికి తెలిసిన విషయం. మళ్ళీ కన్ఫర్మేషన్ చేశాడు. లోకి డౌన్ ఫాల్ కి రీజన్ వచ్చి షాంక్స్. దానివల్ల షాంక్స్ ని గవర్నమెంట్ వచ్చి యాంకోని చేసింది. అలా షాంక్స్ యాంకో అయ్యాడు. ఇక నెక్స్ట్ జోరో వచ్చి లోకి ఎంత స్ట్రాంగో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంటాడు. దానికి జోరో, లూఫీ అండ్ నామి చైన్ కేస్ ని తీసుకుని లోకిని ఫ్రీ చేయాలని చూస్తారు. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే లూఫీకి లోకి ఎంత స్ట్రాంగో తెలుసుకోవాలని ఉంది. దాంతో జోరో లూఫీ మీద వరి అవుతూ తనతో పాటే వెళ్ళాలని లూఫీకి అబద్ధం చెప్పి తనతో పాటు వెళ్తున్నాడు. అలాగే నామి వచ్చి ఇద్దరు ఈడియట్సే. ఎక్కడ వాళ్ళు డైరెక్షన్స్ ని లాస్ అయ్యి వేరే డైరెక్షన్ లో వెళ్తారని లూఫీ అండ్ జోరోతో వెళ్తుందని అనిపిస్తుంది. ఇక స్పాయిలర్స్ లోకి వస్తే అండర్ వరల్డ్ లో లోకి దగ్గర చూసుకుంటే 2 మెంబర్స్ హుడీస్ లో ఉన్న వాళ్ళు ఫైనల్లీ లోకిని ఫైండ్ అవుట్ చేసి లోకిని మేము నిన్ను హోలీ నైట్స్ లో జాయిన్ చేసుకోవడానికి వచ్చామని చెప్తే ఆ ఆఫర్ ని లోకి రిజెక్ట్ చేస్తాడు. ఆ 2 పర్సన్స్ లో ఒకరు వచ్చి ఉమెన్, ఆమె పేరు వచ్చి గున్కో. ఆమె హోలీ నైట్స్ లో ఒక మెంబరు. అయితే ఇక్కడ షాంక్స్ ట్విన్స్ వచ్చి ఏం మాట్లాడాడు, మూవ్ అవ్వడు, అలాగే స్టాచ్యూ లాగా నిలబడుకొని ఉంటాడు. అయితే ఇక్కడ లోకి షాంక్స్ అని నోటీస్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ గున్కో పవర్స్ ని రివీల్ చేస్తారు. ఆమె బ్యాండేజ్ లాంటి స్లీవ్స్ ని వెపన్ గా తొడుక్కొని ఉండడం చూస్తాము. చూస్తుంటే లోకి ఆఫర్ ని రిజెక్ట్ చేశాడని ముందు చాప్టర్ లో జైన్స్ ని ఎలా చంపిందో అలానే లోకిని కూడా చంపాలని రెడీ అయినట్టు ఉంది. అప్పుడే ఒక జైంట్ బుల్ఫ్ లోకిని సేవ్ చేయడానికి వస్తుంది. అప్పుడు లోకి మళ్ళీ వాళ్ళ ఆఫర్ ని సెకండ్ టైం రిజెక్ట్ చేస్తే దానికి అక్కడ ఉన్న వుల్ఫ్ ని చంపేస్తుంది. అయితే ఇక్కడ ఆ వుల్ఫ్ వచ్చి ఒక స్క్రాచ్ కూడా పెట్టలేకపోతుంది. అయితే లోకి ఇది తన మనసులో పెట్టుకుని నాకు వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలని ఉందని చెప్తాడు. ఇది మరోసారి లోకి యొక్క డెవిల్ ఫ్రూట్ మిస్టరీని ఇంకా డీప్ గా చెప్పారు. ఎందుకంటే జైబాని సేవియర్ ఆర్ డెస్ట్రాయర్ అని బిలీవ్ చేస్తున్నారని ముందుగానే మెన్షన్ చేశారు. ఇక్కడ లూఫీ సేవియర్ అయితే లోకి డెస్ట్రాయరా, అలా తను కూడా సన్ గాడ్ అయితే ఇక్కడ ఇద్దరు సేవ్ బాయ్స్ లో ఉన్నారా, లేదా 2 నికా ఫ్రూట్స్ ఉన్నాయా, లేక లోకి డిఫరెంట్ గాడా, వీటన్నిటికీ ఓడనే ఆన్సర్ చేయాలి. వన్ పీస్ అప్కమింగ్ చాప్టర్ స్పాయిలర్స్ అయితే ఇవే గైస్. ఇవి జస్ట్ స్పాయిలర్స్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.